నమస్తే. నేను సిరి. విజయసాయిరెడ్డి గారైతే రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని చెప్పిన తర్వాత కొద్ది రోజులు కూడా గడవక ముందే షర్మిల గారి ఇంట్లో అయితే భేటీ అయ్యారు. ఆ భేటీ వెనకాల గల కారణాలేంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైసీపీ పార్టీలో సెకండ్ ప్లేస్ ఎవరికంటే విజయసాయిరెడ్డి అని అందరూ అంటూ ఉంటారు. అందరూ అట్లనే అనుకున్నారు ఆయన తర్వాత ఈయనే అని చెప్పేసి. కానీ సడన్ గా చూస్తే ఒక రోజు ఆయన పదవికి ఆయన పార్టీకి రాజీనామా చేసి ఇంకా నేను రాజకీయాలకే దూరం అన్న వ్యక్తి కొద్ది రోజులు కూడా గడవక ముందే షర్మిల గారితో భేటీ అయ్యారు. మరి ఈ భేటీ వెనక గల కారణాలు ఏంటంటారు? అంటే రాయబారిగా వెళ్ళొచ్చు, రాజకీయం కోసం కూడా వెళ్ళొచ్చు. రాజకీయాలు చేయనన్నాడు, రాజకీయాల్లో పాల్గొనాలైతే అనలేదుగా. రాజకీయాలకు సంబంధించి ఆయన దూరంగా ఉంటానన్నాడు. ఇది రాజకీయ భేటీగా మనం భావించాల్సిన పని లేదు, రాయబారం అని చెప్పని మనం భావించాలి. అంటే జగన్ గారు పంపించారనుకోవాలా? ఇట్లా సందేహంగా జగన్ గారి అనుమతులు లేని అడుగు కూడా వేయలేడు కదా అతను ఏం చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే రాజీనామా చేస్తున్నాను అన్నాడు. కానీ అప్పుడు లండన్ లో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రాజీనామా చేసిన టైంకి. చెప్పటానికి దీనికి సంబంధం ఏముంది? అంటే ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పి చేయడం ఏంటి అనేది కూడా కొంత డౌట్ అయితే. రాజకీయ వ్యూహంలో భాగంగానే చేశారని భావించాలి. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఇంకా పదవి ఉన్నా కూడా అతను రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన వ్యక్తికి సంబంధించింది కావచ్చు, వేరే పార్టీలో మారిన వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారో మనం అంతా చూస్తూనే ఉన్నాం. మరి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే కనీసం ఎవరు స్పందించలేదు కదా, ఆయన మీద దాడి చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, సరే వద్దన్నారు, ఆయన వద్దన్నారు, పరిశీలించమన్నాడు. ఇంకా వాళ్ళు ఆమోదించలేదుగా, అతను రాజీనామాను వాళ్ళైతే ఆమోదించలేదుగా. రాజ్యసభ సభ్యత్వానికి మాత్రమే రాజ్యసభ చైర్మన్ గారు ఆమోదించారు, పార్టీ ఇంకా ఆమోదించలేదుగా, ఆమోదించినట్టు చెప్పలేదు కదా. ఆమోదించినట్టు చెప్పనంత వరకు వాడు ఆ పార్టీ సభ్యుడి కింద లెక్కేసుకోవాలి కదా మనం. ఆమోదించిన తర్వాత కనుక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే దాని గురించి మాట్లాడుకోవాలా. ఇంకా ఆమోదించలేదు కదా వాళ్ళు, అంటే ఇంకా ఆ పార్టీ సభ్యుడు హోదాలోనే కొనసాగుతా ఉన్నారు. షర్మిల గారింటికి వెళ్ళారని మీరు అంటున్నారు. నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇలాంటి రాయబారం పంపించి ఉండే అవకాశం ఉందంటారు సార్? రాయబారమా హెచ్చరిక, పైవాళ్ళు ఏది చెప్తే జేస్తాడు. అది రాయబారంలో కోసం వెళ్ళాడా లేకపోతే హెచ్చరిక కోసం వెళ్ళాడా అనేది చూసుకోవాలి మనం ఇప్పుడు. లేదంటే ఇట్లా జరిగిందా అందరితో మాట్లాడినట్టు నేను పార్టీ అధిష్టానం చెబితేనే మాట్లాడాను, అంతేగాని నా సొంత అభిప్రాయాలు ఏమి లేవు, నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి వైరం లేదని చెప్పుకుంటా వచ్చాడు కదా. అదేవిధంగా ఆ అమ్మాయితో చెప్పుకోవడానికి వెళ్ళాడా? ఆ అమ్మాయితో చెప్పుకోవడానికి వెళ్తే 3 గంటల సమయం ఎందుకు వెచ్చించాల్సి వచ్చింది? 3 గంటల సేపు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు అంటే ఏదన్నా ఈ అంశాలు వచ్చానమ్మా, నేను పొరపాటున ఇట్లా అన్నాను, మీ అన్న అనమన్నాడు, లేకపోతే మీ వదిన అనమంది, మాత్రం నేను అన్నాను, మీ కుటుంబానికి నేను ఎంతో సన్నిహితుడిని, నన్ను ఈ స్థాయి తీసుకొచ్చింది మీ కుటుంబమే, కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నేను మర్చిపోను, ఆయన కుమార్తెవి నువ్వు, నీ మీద నేను ఎందుకు అంటాను అని చెప్పి అంటాడు. దీని గురించి మాట్లాడుకుంటాడు. ఏదన్నా భోజనం చేసి రావడానికి 1 గంట సమయం పట్టింది. 3 గంటల సమయం వెచ్చించారు అంటే నిస్సందేహంగా రాజకీయాలకు సంబంధించింది కావచ్చు, సుదీర్ఘంగా సాగిందంటే ఏదో అక్కడ మెలిక అనేది ఉంది. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది సార్, అంటే రాజశేఖర రెడ్డి గారి వారసులుగా ఏదైనా బల నిరూపణ చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి సైడ్ ఏమీ లేదు, అంతా ఉంది కూడా వైఎస్ షర్మిల సైడే, కాబట్టి అట్నుంచి ఇక్కడ రాజీనామా చేసి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేద్దామని. వైఎస్ షర్మిల దగ్గర ఇప్పుడు అంటే రాజశేఖర గారు పోటీ చేసింది, ఓడిపోయింది, వాళ్ళకి 5% ఓట్లు కూడా రాలేదు, వీళ్ళకి ఇంకా 39% ఓట్లు ఉన్నాయి. ఎట్లా భావిస్తారు వాళ్ళు? అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ అనేది అంటే మొన్న విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత కాంగ్రెస్ కి అక్కడ లేని ప్లేస్ లో కానీ ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఎంతో కొంత అండి. ఒక ఎక్కడ పంచాయతీ సర్పంచ్ ఉన్నారా, లేకపోతే ఎంపీటీసీ సభ్యుడు ఉన్నారా, జడ్పీటీసీ సభ్యులు ఉన్నారా, మండలాధ్యక్షుడు ఉన్నారా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారా, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారా, మున్సిపల్ చైర్మన్ ఉన్నాడా, కార్పొరేటర్ ఉన్నాడా, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడా, లేకపోతే శాసనసభ్యుడు ఉన్నాడా, శాసనమండలి సభ్యుడు ఉన్నాడా, లోక్సభ సభ్యుడు ఉన్నాడా, రాజ్యసభ సభ్యుడు ఉన్నారా, ఎవరున్నారని మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ గురించి ఎంత శాతం ఉంది ఇప్పుడు వాళ్ళ గురించి కాంగ్రెస్కి? దానికోసం ఎందుకు వెళ్తారు? 39% రమ్మారమ్మి 39% చిల్లర 40% ఉంది ఇప్పటికి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పని గణాంకాలు కనపడతానే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు నిజంగానే మళ్ళీ వీళ్ళు ఏదన్నా తలపడ్డప్పుడు, అప్పుడు ఏదన్నా వాళ్ళు వీళ్ళకంటే ఆధిక్యంలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ బలం పెరిగిందని భావిస్తారు. అప్పుడే ఏమైంది అంటే వీళ్ళు రాజీనామా చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళట్లేదు కదా. పని ఇతను వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వెళ్ళట్లేదు.
వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అని చెప్పిన ఆ పంచనే చేరుతున్నారు. ఇంకా ఏ విధంగా బలపడింది కాంగ్రెస్ అనుకుంటాడు? ఆ భావం అసలు ఎందుకు వచ్చింది? చెప్పుకోవడానికో కాసేపు ప్రచారం చేసుకోవడానికో పనికి వచ్చిద్దే తప్ప కేంద్రంలో 50 స్థానాల నుంచి 99 స్థానాలకి ఎగబాకారు వాళ్ళు. అదొకటే. రేపు పొద్దున కూటమి అధికారంలోకి వచ్చిందనుకోండి, వాళ్ళ కూటమి, అప్పుడు కూడా వెళ్తారు. వాళ్ళు ఏం కాదనే మనుషులు అయితే కాదుగా. ఎందుకంటే వచ్చేవాళ్ళని చేర్చుకుంటూనే ఉంటారుగా. ఏ రాజకీయ పార్టీని చూస్తూనే ఉన్నాం. కత్తులు దూసుకుంటున్నారు, బాంబులు వేసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. మళ్ళీ ఆ కుటుంబాలే పార్టీలో కలిసిపోతానే ఉన్నాయి కదా. కాబట్టి పార్టీలకి సిద్ధాంతాలు లేవు, నాయకులకి సిద్ధాంతాలు లేవు. సో ఏ పార్టీ వాళ్ళు ఎంత తిట్టుకున్నా కూడా తర్వాత అధికారం ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ జంప్ అయిపోతారు. ప్రజలే పిచ్చాళ్ళు, ప్రజలే అమాయకులు, వాళ్ళంతా ఒకటే. సో ఈ రాయబార్ అంటే ఈ భేటీ వెనకాల చాలా వరకు వార్తలు వస్తున్నాయి. అంటే ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయబారం పంపించారు ఒకటి, అయితే విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ఏదో ఒక పన్నాగం అయితే పన్నుతున్నారు షర్మిల గారితోని అని చెప్పేసి ఒకటి. ఇందులో ఏదంటారు సార్? అంత ధైర్యం చేస్తాడని నేనైతే అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అతను క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన వెళ్ళి కుట్రబన్నే అంత స్థాయిలో ఉంటాడని. కుట్రబన్నేవాడైతే బహిరంగంగా బయటకు వచ్చేసి పలానా దాంట్లో వాళ్ళ బాబాయ్ గారి హత్య విషయం సంబంధించి, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆ రోజు నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే వేరే వాళ్ళకి చెప్పించారు, అందుకని నేను గుండెపోటు అన్నాడని చెప్పాడు. కాబట్టి అలాగే చాలా విషయాలు బయట పెడతాడు కదా. బయట పెట్టలేదు అంటే నిస్సందేహంగా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండట్టే కదా. అంటే అసలు ముందు ఆ పార్టీ నుంచి వాళ్ళు ఆమోదం చెప్పలేదు కదా రాజీనామాని. రైట్ సార్. అట్లానే చూసుకుంటే ఇప్పుడు మరి షర్మిల గారిని ఏదైతే ఇప్పుడు ఆస్తి గొడవలు జరుగుతున్నాయో వాటి నుంచి ఇంక ఇక్కడికి ఇది ఆపేద్దామని చెప్పేసి దీనికి ఒక ఎండ్ కార్డ్ పడేద్దామని చెప్పేసి సాయిరెడ్డితోని పంపించారనుకోవచ్చా సార్? రాయబారం జరుగుతుందని అయితే నేనైతే భావించట్లా. వాళ్ళ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. ఈమె ఆస్తి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు, భారతీ రెడ్డి ఒప్పుకోవట్లేదు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇవేమో న్యాయ పోరాటం అని చెప్పని చేస్తూ ఉంది. ఓ పక్క సునీత పోరాటం చేస్తానే ఉంది. అయినా సరే ఈ పరిగణలో తీసుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. సయోధ్య కుదిరే పరిస్థితి అయితే కనపట్టలేదు. ఈ సందర్భంగా వెళ్ళి మాట్లాడాడు అంటే వదులుకోమని చెప్పడమో బెదిరించడానికి వెళ్ళుంటాడు. దానికోసం అంతే మరి నిస్సందేహంగా. అన్నారు కదా సార్, హిందూ భోజనం తప్పదు కదా. అదే నేను అన్నాను, కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోతున్నట్టే. దాని గురించి మాట్లాడుకున్నప్పుడు వచ్చినప్పుడు సుదీర్ఘంగా జరుగుతుంది కాబట్టి భోంచేసి రావచ్చు ఆలస్యం అయిన తర్వాత. దానికి దీనికి సంబంధం లేదు కదా. అతను రాలేదు కదా, ప్రత్యర్థి కాదు కదా, ఎవరో తరపున వచ్చాడు కాబట్టి అతనితోటి మాట్లాడతారు. అంటే ఇక్కడ చూస్తుంటే వీళ్ళ మధ్యన ఏదైతే ఉందో అది చల్లార్చే విధంగా కాకుండా అట్నుంచి ఒక హెచ్చరిక వచ్చింది, రాయబారం కాదు హెచ్చరిక వచ్చిందని అనుకోవాలి. మామూలుగా రాయబారం అంటే ఇదిగో నీకు ఇది ఇస్తామంటే రాయబారం, నువ్వు ఇట్లా నష్టపోయావు నా వల్ల నీకు ఇది ఇస్తా అంటే రాయబారం. అసలు ఏమీను మీ చేతన ఏం చేసుకోండి అని చెప్పని న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడ రాయబారాలే ఉంటాయి, హెచ్చరికలే ఉంటాయి. ఖచ్చితంగా ఇది హెచ్చరిక లాగా భావించాలి, హెచ్చరిక భేటీ అని అనాలి, అందుట్లో అనుమానమే లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.